ఇందుకు ముందు రోజుల్లో మన వాళ్ళు 3 పూట్ల అన్నమే తినేవాళ్ళు. కానీ రోజులు మారుతున్నాయి. అంతా స్పీడ్ అయిపోయింది. ఈ స్పీడ్ యుగంలో అల్పాహారం తీసుకోవడం అనేది తప్పనిసరి అయిపోయింది. కాకపోతే ఇబ్బంది ఏమిటంటే రెడీగా దొరుకుతుంది కదా అన్న ఉద్దేశంతో గోధుమలతో తయారైనటువంటి బ్రెడ్ని అల్పాహారంగా తీసుకుంటున్నారు. దీంతో అనేక అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటిని మనం తెలుసుకుందాం. ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఫ్రిడ్జ్లో పడేస్తే స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ వద్దంటూ మారాన్ చేసేటువంటి పిల్లలకి 2 బ్రెడ్ ముక్కలు పాలల్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు తల్లులు. మనం గమనిస్తూనే ఉన్నాం. లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇస్తూ ఉంటారు. ఇక ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా వాళ్ళు తాగేటటువంటి టీలో కానీ పాలల్లో కానీ ఈ బ్రెడ్ ముక్కలను వేసుకొని తింటూ ఉంటారు ఉదయం పూట. ఇది కామన్గా మనకి కనిపించేటువంటి పిక్చర్. కానీ ఉదయం పూట ఈ బ్రెడ్ తీసుకోవటం అనేది ఆరోగ్యరీత్యా అంతగా మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల గ్యాస్ తయారయ్యేటువంటి అవకాశం ఉంది, ఎసిడిటీ ఇబ్బంది పెట్టేటువంటి రిస్క్ ఉంది. ఇవన్నీ సరే, కానీ డిప్రెషన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇలాంటి మానసిక సమస్యలకి, శారీరక సమస్యలకి ఈ గోధుమల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేక పదార్థం కారణం. అదేమిటంటే గ్లూటెన్. ఈ గ్లూటెన్తో అనేక రిస్కులు ఉంటాయి. ఆయుర్వేద సిద్ధాంతం బట్టి ఈ గ్లూటెన్ అనేది ఒక జిగురు పదార్థం. ఇది అంతగా అరగకపోవడం వల్ల ఆమం తయారవుతుంది. ఆమం తయారవడం వల్ల ఆటోఇమ్యూన్ డిసీజెస్ ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇది మెదడు పైన కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అధ్యయనాల్లో తేలింది. కాబట్టి ఉదయం పూట బ్రెడ్ తీసుకుంటే మెదడు పనితీరు తగ్గుతుంది, దాంతో ఒత్తిడి పెరిగేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాలలో ఈ బ్రెడ్ వాడటం అనేది తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు దీనికి ఒక చిన్న ఉపాయం ఉంది. బ్రెడ్ తిన్న వెంటనే ఏదన్నా హోల్ ఫ్రూట్ అంటే మొత్తంగా యాపిల్ కానీ, జామకాయ కానీ, జామపండు కానీ ఏదన్నా హోల్ ఫ్రూట్ తినాలి. అప్పుడు అంతగా రిస్క్ ఉండదు ఈ గ్లూటెన్ తోటి. కానీ రెగ్యులర్గా మాత్రం బ్రెడ్ తీసుకోకపోవటమే మంచిది. బ్రెడ్ని నిజానికి ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొంతమంది బ్రెడ్ టోస్ట్లా తీసుకుంటారు, కొంతమంది శాండ్విచ్లా తీసుకుంటారు, కొంతమంది డబుల్ కి మీటా అని ఇట్లాంటి రూపాల్లో తీసుకుంటుంటారు. ఎలా తీసుకున్నా దాంట్లో ఉండే గ్లూటెన్ అనేది అలాగే ఉంటుంది. బ్రెడ్లో ఇంకొక రిస్క్ ఏమిటంటే ఈ గోధుమ నుంచి తయారవుతారు కదా, టేస్ట్ ఎన్హాన్సర్స్ ఇవన్నీ కలుపుతారు. దీంట్లో ఉండేటువంటి ఈ పదార్థాల వల్ల రక్తపోటు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిల్వ ఉండటానికి ఎక్కువ ఉప్పు వేస్తారు, మళ్ళీ దాన్ని కాంపెన్సేట్ చేయడానికి తీపి పదార్థాలు వేస్తారు. ఇలా సోడియం లెవెల్స్ ఎక్కువైపోతాయి. దీంతో బీపీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి అనుబంధించి వాపులు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక ప్రాబ్లం దీన్ని ఏమిటంటే బ్రెడ్ని తయారు చేసేటువంటి పదార్థాలు, బ్రెడ్ వాడటానికి దాని తయారీకి వాడేటువంటి పదార్థాలు వల్ల ఇతర సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కేకులు, అలాగే బర్గర్లు ఇలాంటివి తీసుకుంటే దాంట్లో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ చక్కెర ఉంటుంది కాబట్టి బరువు పెరగడానికి కూడా ఇది కారణం అవుతుంది. దీంతో కూడా రిస్క్. కాబట్టి సాధ్యంత వరకు ఇలాగ ఉదయం పూట అల్పాహారంలో బ్రెడ్ని తీసుకోవటం అనేది మానేయండి. ఒకవేళ బ్రెడ్ని తీసుకోవాలి తప్పదనుకుంటే ఫ్రూట్స్తో తీసుకోండి. లేదు దీనికి ప్రత్యామ్నాయాలు ఉంటాయి. మన ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ ఫుడ్స్ అంటే ఇడ్లీ, దోశ, అటుకులతో చేసేటువంటి పోహా ఇలాంటివి, వీటిని తీసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.